అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ హేమలాంబ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. 2017-18 సంవత్సరం శ్రీ హేమలాంబ నామ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఒక విధమైనటువంటి పోరాటాలతో గడిపేటటువంటి సంవత్సరం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల కూడా ఏదో ఒక రకమైనటువంటి సంఘర్షణతో జీవితాన్ని ముందుకు నెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా గురుబలం వలన ఒక 6 మాసములు ఒక రకంగాను, మరి వచ్చేటటువంటి 6 మాసములు ఒక విధంగా ఉండేటటువంటి సూచనగా కనిపిస్తుంది. కాబట్టి కొంత గురుబలం వలన ఉన్నటువంటి సమస్యలు అప్పుడప్పుడు తగ్గేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. ఇక విద్య, విజ్ఞాన, వ్యవహారిక విషయాల్లో మంచి ప్రోత్సాహం కూడా ఉండటం, వాటి వలన లాభాలు పొందటం ప్రథమార్థంలో కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఇబ్బందికరంగా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందికరమైనటువంటి సందర్భాల్లో అప్పులు చేయటం, ఉన్నటువంటి ధనం ఖర్చు అవ్వటం, ఇతరత్ర వేరువేరు రకాలుగా దూర ప్రయాణాల కోసం ఖర్చు చేయటం, మానసికమైనటువంటి రుగ్మతల కోసం ధనాన్ని ఖర్చు చేయటం అనేటటువంటి ఇబ్బందులు కొంత ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఏలినాటి ఏదైతే శని దోషం ఉంటుందో ఈ ఏలినాటి శని ప్రభావం కొంత ఇబ్బందికరంగాను, అలాగే అష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషం వలన కొంత అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. నరముల యొక్క నిస్త్రాణత కలుగుతూ ఉంటుంది, ధాతుబలం తగ్గుతూ ఉంటుంది, అలాగే గుండె సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. వేర్వేరు రకాలుగా ఈ ఆగస్టు తర్వాత కొంత మీ పైన అపనిందలు కలిగేటటువంటి సూచన ఉంది. మీ పైన ఆరోపణలు ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మందులు వేసుకోనిదే జీవితం గడపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. అంటే ఔషధ సేవ చేయవలసిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వేరువేరు రకాలుగా ఈ రక్తబంధు అరిష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రకాలుగా ముఖ్యమైనటువంటి అంశాల్లో కొన్ని అంశాలు అనుకూలించినప్పటికీ మరికొన్ని అంశాల్లో ఇబ్బందికరంగా ఉండేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయటం, ఈ ఖర్చు చేసేటటువంటి ధనం కోసం అప్పులు చేయటం అనేటటువంటి నిత్య చర్యలు కొంత ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. శారీరక, మానసికమైనటువంటి దుస్థితి, ఇబ్బందుల వలన మీ భవిష్యత్తును అంత యోగదాయకంగా తీర్చుకోలేకపోతారు, సమకూర్చుకోలేకపోతారు. ఇక శారీరక, మానసికమైనటువంటి ఒత్తిడులు, కుటుంబంలో వ్యక్తుల యొక్క అస్వస్థలు, అనారోగ్యాలు ఉండటం వలన మీరు బయటికి కొంత గంభీరంగా కనిపించినప్పటికీ లోలోపన మదన పడటం, కురుంగిపోవటం, బాధపడటం అనేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో అనవసరంగా మీ పైన ఆరోపణలు, నిందలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి వేర్వేరు రకాలుగా పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులు ఏందో నష్టములు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, పిల్లల విషయంలో చికాకులు, అంతేకాకుండా స్త్రీ మూలకంగా అనవసరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి సూచన కనిపిస్తుంది. తత్ఫలితంగా అపఖ్యాతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. గుప్త శత్రువులు అంటే తెలియనటువంటి శత్రుత్వ సంబంధమైనటువంటి బాధలు పెరిగేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇక ఆగస్టు తర్వాత ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం, అవసరమైతే తప్ప ప్రయాణాలను రూపొందించుకునేటటువంటి ప్రయత్నం అసలు చేయవద్దు. ఇక ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం వలన కొంత మెరుగైనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. 8వ స్థానంలో ఉన్నటువంటి రాహు దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి సూచన ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకోవటం వలన ఆ విషయంలో కొంత పరిస్థితి మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఈ హేమలాంబ నామ సంవత్సరం 2017
2018 సంవత్సరానికి కాను ఉద్యోగస్తుల విషయంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఉద్యోగుల విషయంలో గోచార ఫలాలు మనం గమనించినట్లయితే, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఆగస్టు తర్వాత సుదూరమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మీ యొక్క పనితీరును మీ యొక్క ఉన్నతాధికారులు, మీ తోటి ఉద్యోగస్తులు కొంత తప్పుబట్టేటటువంటి సూచన కనిపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎంత శ్రమపడ్డా, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తించలేనటువంటి పరిస్థితి మీకు చాలా చాలా బాధను కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడులు ఏర్పడుతూ ఉంటాయి. చెకింగులు కానివచ్చు, ఇంకా ఏదైనప్పటికీ కూడా మీ పైన ఒక నిఘా అనేది ప్రభుత్వం నుండి ఉండేటటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి సూచన ఉన్నది. ఎంత మీ తెలివితేటలు, ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వేర్వేరు రకాలుగా సమయానికి మీ తెలివితేటలు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నిరుద్యోగులకు మరింత ఇబ్బందికరంగాను, పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు ఆగస్టులోగా పర్మనెంట్ అయితే అయ్యింది, లేదంటే కాదు ఇది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా చురుకుగా వ్యవహరించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 2017-18 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరానికి కాను రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే, ఈ సంవత్సరం ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలం యొక్క అనుకూలత వలన ప్రజల్లో కొంత గుర్తింపు, అధిష్టాన వర్గం వారి యొక్క దృష్టి మీ పైన ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టులోపు ఏదైతే మీరు అంటే ఏదైనా పదవిని కనుక మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే, ఆ పదవి విషయంలో ఆగస్టులోపు కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆగస్టులోపు మాత్రమే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కొంత అది వాయిదా పడటం, ఇబ్బందులు పడటం సూచనగా కనిపిస్తూ ఉంటుంది. వచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం కూడా మీరు నిల్వ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపించటం లేవు. అంతేకాకుండా కావాలనే మిమ్మల్ని ఈ రాజకీయ రంగంలో కొంతమంది మిమ్మల్ని దూరం పెట్టడం, అధిష్టానాన్ని కలవనీయకుండా ప్రయత్నం చేయటం, మీకున్నటువంటి పేరును ఆ పైకి చేరకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. వారి విషయంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి సందర్భాల్లో మీరు గెలుస్తాము, తప్పనిసరిగా గెలుస్తామనేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వారందరూ కూడా చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కళాకారుల విషయంలో ఈ సంవత్సరం 2017-18 సంవత్సరానికి కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కళాకారులకు గురుబలం మంచి గుర్తింపునిస్తూ ఉంటుంది, గౌరవాన్ని ఇస్తూ ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. జీవనంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సినిమా, టీవీ రంగాలలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కావచ్చు, గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మంచి మంచి సువర్ణ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విజయాలను సాధించుకుంటూ ఉంటారు. ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం, పేరు, ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వచ్చినటువంటి ఆదాయ మార్గాల ద్వారా కొంత గృహాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వాహనాలు కొనుగోలు చేసుకోవటం, ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపు, గౌరవాన్ని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి జీవన సంతోషాలు చక్కగా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇక ఈ 2017-18 సంవత్సరానికి కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వ్యాపారస్తుల విషయంలో కనుక గమనించినట్లయితే, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది. ఏలినాటి శని అయినప్పటికీ లాభరాశిలో అంటే 11వ స్థానంలో గురువు ఉండటం వలన అనుకూలత సాధించుకుంటారు. మంచి మంచి లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ ఉంటారు. ఫైనాన్సు, వడ్డీ వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి లాభాలు కూడా అనుకూలంగా ఉంటుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వమైనటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పరంగా చేసేటటువంటి పనికి సంబంధించినటువంటి కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త పనులు లాభించినప్పటికీ కూడా చివరి నిమిషంలో కొన్ని రకాల సమస్యల వలన ఆ పనులు ఆగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉన్నందున కాంట్రాక్టుదారులు తమ పనులు చేపట్టేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్లకు ఒడిదుడుకులు ఎదుర్కోవటం, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు నిలువదారులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. 2017-18 సంవత్సరానికి కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో విద్యార్థుల విషయంలో కనుక గమనించినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం యోగదాయకంగా ఉండటం వలన మంచి జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించుకుంటూ ఉంటారు. ఎంట్రన్స్ పరీక్షలు అయిన ఏవైతే లా సెట్టు, ఐ సెట్టు, ఈ సెట్టు, పాలిటెక్నిక్, ఇంజనీరింగు, బీఈడి ఏదైతే ఉంటుంటూ ఉంటాయో ఈ పరీక్షలందు మంచి ఉత్తీర్ణతను సాధించుకొని అవకాశం ఉన్నంత మేరకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే రాహుగ్రహం యొక్క ఇబ్బందికరమైనటువంటి కారణంగా ఆగస్టు తర్వాత కొంత చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. చెడు సంబంధమైనటువంటి వ్యాపకాలపైన ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆగస్టు తర్వాత ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక క్రీడాకారులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ సంబంధమైనటువంటి జట్ల యందు మంచి స్థానాన్ని, గౌరవాన్ని పొందగలుగుతారు. ఇక ఈ 2017-18 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అంశంలో గనక గమనించినట్లయితే వీరికి కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. పంటలు బాగా పండినప్పటికీ ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యములు పెరుగుతూ ఉంటాయి. క్రిమి కీటకాదుల వలన మీ యొక్క పంటలు నష్టపోతూ ఉంటారు. ఆర్థికంగా కోలుకోనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు. చేపలు, రొయ్యలకు సంబంధించినటువంటి ఏవైతే వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు ఉంటారో వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే విపరీతమైనటువంటి నష్టములు కలిగేటటువంటి సూచన ఉన్నది. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ యొక్క ధనుస్సు రాశి యొక్క రాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొంత గురుబలం ఉన్నప్పటికీ శనిగ్రహము, రాహుగ్రహం యొక్క ప్రభావం వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆగస్టు తర్వాత అష్టమ స్థితి రాహుకు సంబంధించినటువంటి గ్రహం యొక్క కారణంగా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. జీవితం ఒక పరీక్షాకాలంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అనుకోనటువంటి ఇబ్బందులు, కష్టములు, ఒత్తిడి, నష్టములు ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులు మీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ 2017-18 సంవత్సరానికి కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి పరిహారాల విషయంలో కొంత మంగళవారము, శనివారానికి సంబంధించినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక శనిగ్రహము, రాహుగ్రహకు సంబంధమైనటువంటి జప, హోమ, తర్పణ, శాంతులు తప్పనిసరిగా నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మాస శివరాత్రి రోజున శివాలయాన్ని చేసుకుని స్వామివారికి రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్లయితే పరిస్థితులు కొంత నెమ్మదిస్తూ ఉంటాయి. ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఈ సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.